అదొకటి మొదలు పెట్టుకుంటారా? అరైవల్ అనే ఒక ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే సేఫ్గా ఇంటికి చేరుకోండి అనేది ఉద్దేశం. ఎవరైతే సేఫ్ జర్నీ చేయాలనే ఉద్దేశంతో అరైవల్ అయ్యే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. దీన్ని భద్రతా ప్రమాణాలని పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటా ఉంది. దీంట్లో భాగంగా రోడ్ సేఫ్టీ వీక్ ఏదైతే ఉందో దీన్ని మంత్ మొత్తం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ప్రజలకి రీచ్ కావడం కోసం యాక్సిడెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వాటి నివారణకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని పబ్లిక్కి రీచ్ కావడం కోసం ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ఎంటైర్ పోలీస్ యావత్తు రాష్ట్ర పోలీస్ అంతా కూడా కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మెయిన్లీ మనకి 2022 సైబరాబాద్లో కనుక మనం తీసుకున్నట్టయితే 2023లో ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 889 అయినాయి. దాంట్లో డెత్స్ వచ్చేసి 944 అయినాయి. టోటల్ యాక్సిడెంట్స్ 3387 అయినాయి. అదేవిధంగా 2024 తీసుకున్నట్టయితే 948 యాక్సిడెంట్స్లో 994 డెత్స్ అయినాయి. అదేవిధంగా 4260 టోటల్ యాక్సిడెంట్స్ అయినాయి. అదేవిధంగా 2025లో తీసుకుంటే సైబరాబాద్ మొత్తం మీద 274 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయితే దాంట్లో 924 కొద్దిగా కంపారిటివ్లీ 2024 మీద కొద్దిగా తగ్గింది ఫ్యాటల్ యాక్సిడెంట్స్. దాంట్లో ఇంజూర్డ్ వచ్చేసి 4188 ఉంటే 5059 మనకి టోటల్ యాక్సిడెంట్స్ అయినాయి. అదేవిధంగా ప్రెస్ మిత్రులు కూడా ఈ యాక్సిడెంట్స్కి గురి కావడం జరిగింది. ఈ యాక్సిడెంట్స్లో 11 యాక్సిడెంట్స్లో ఇంజూర్ అయినారు. మనం తీసుకున్నట్టయితే 2021లో ఇద్దరికి, 2022లో ముగ్గురికి, 2023లో 5గురు, 2025లో రీసెంట్లీ కూడా ఒకళ్ళకి యాక్సిడెంట్లు గురవ్వడం జరిగింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మనకి ఒకటి మెయిన్లీ ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్. ఎప్పుడైతే ఓవర్ స్పీడ్ ఉంటుందో దాంట్లో రియాక్షన్ టైం అనేది చాలా తగ్గిపోతుంది. మనం ఎంత స్పీడ్ పోతే అంత రియాక్షన్ టైం తగ్గిపోతుంది. కాబట్టి మనం రియాక్ట్ అయ్యేలోపే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజలందరినీ కోరేది ఎప్పుడైతే ఓవర్ స్పీడింగ్ ఏదైతే ఉంటుందో అది చేయకూడదని అంటున్నాం. అదేవిధంగా లైన్ డిసిప్లిన్, ఒక లైన్లో పోతున్నప్పుడు అదే లైన్లో పోవాలి, కానీ లెఫ్ట్కి రైట్కి కట్ చేస్తా మీరు కూడా చూసుంటారు చాలామంది. ఆ విధంగా చేయడం వల్ల కంట్రోలింగ్ అనేది లేక వెనక వచ్చే వాహనాలు హెడ్ ఆన్ కొలిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, రియర్ ఎండ్ కొలిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఎప్పుడైతే డ్రంక్ చేసి మనం డ్రైవ్ చేస్తుంటామో ఆ టైంలో మనకి అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటాం, మనం సబ్ కాన్షియస్ స్టేజ్లో ఉంటాం. డ్రైవింగ్లో ఉన్నటువంటి ఎబిలిటీస్ కూడా మనకు ఉండవు, రియాక్షన్ టైం కూడా తగ్గుతుంది. బ్రేక్ అప్లై చేయడానికి యాక్సిలరేటర్ అప్లై చేస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో కూడా మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రోడ్లు సరైన ప్రమాణాలతో ఉండకపోవటం, కొన్ని పార్ట్ హోల్స్ ఉండటం, దానివల్ల కూడా మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల మనం వాటిని మెరుగుపరచడానికి ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటూ పార్ట్ హోల్స్, అదేవిధంగా రోడ్డు వైడనింగ్స్, రోడ్డు యొక్క ప్రమాణాలను కూడా సరిదిద్దుతూ ఉంది. సో ఇటువంటి వాటి వల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ కూడా దయచేసి సహకరించి రోడ్డు యాక్సిడెంట్స్ తగ్గించడానికి కావాల్సినటువంటి ఈ ప్రమాణాలన్నీ పాటించాలి. వీటితో పాటు యాక్సిడెంట్ కొన్ని సందర్భాల్లో మనం నివారించలేము. యాక్సిడెంట్ అయిపోతుంది సడన్గా, ఓవర్ స్పీడింగ్ వల్ల కావచ్చు, లేన్ క్రాసింగ్ వల్ల కావచ్చు, దేనివల్ల. కానీ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఇది ఫ్యాటల్గా కన్వర్ట్ కాకుండా ఉండాలి అని అంటే 2 వీలర్ అయితే హెల్మెట్ ధరించడం, 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలని కొద్దిగా కాపాడుకోవచ్చు యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము ఈ విధంగా సీట్ బెల్ట్ ధరించి హెల్మెట్ వేసుకున్నట్లయితే ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆపోజిట్ డ్రైవింగ్ ఈ మధ్యలో ఎక్కువగా మనకి యాక్సిడెంట్లు అవే దానికి ఇండైరెక్ట్గా ఆపోజిట్ డ్రైవింగ్ వల్ల కూడా యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి. ట్రాఫిక్ కూడా కంజెషన్ అవుతూ ఉంది. కాబట్టి ఆపోజిట్ డ్రైవింగ్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు వేయడానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.
వాళ్ళందరినీ కూడా ఇక నుంచి ఆపోజిట్ డ్రైవ్ చేసే వాళ్ళని ఉపేక్షించేది లేదు. వాళ్ళందరి మీద కోర్టుకి సమర్పించి కోర్టుకి ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని విపత్తుల కంటే కూడా అత్యధికమైనటువంటి విపత్తు మనకి అనుకుంటాం మనం, భూకంపాలు వచ్చి ఇంతమంది చనిపోయినారు, లేకపోతే వరదలు వచ్చి ఇంతమంది చనిపోయినారు, లేకపోతే ఒక కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఇంతమంది చనిపోయినారు అనే లెక్కలు మనం తీసుకున్నట్లయితే కనుక వాటన్నిటికంటే పెద్ద విపత్తు రోడ్డు ప్రమాదాలు. ఈ రోడ్డు ప్రమాదాలతోటి పోయిన సంవత్సరం 1,72,000 మంది చనిపోయినారు. సో ఇంతమంది చనిపోవడానికి మనకి అదే కరోనాలో చూసుకున్నట్టయితే ఆ ఫిగర్ ఇంత లేదు. అదే ఏ భూకంపాన్ని తీసుకున్నా కానీ ఇంత లేదు ఆ ఫిగర్. అదే ఏ వరదలు తీసుకున్నా కానీ ఇంత లేదు ఆ ఫిగర్. సో కాబట్టి రోడ్డు ప్రమాదాలతో ఇంత మంది చనిపోతున్నారు. దాని మీద మనం ఎందుకు జాగ్రత్తగా ఉండకూడదు? ప్రతి ఒక్క రైడర్, అదేవిధంగా ప్రతి ఒక్క డ్రైవర్ ఏమనుకుంటారంటే, నేను ఎన్నోసార్లు డ్రైవ్ చేస్తున్నా, ఎవ్రీడే డ్రైవ్ చేస్తున్నా, ఇన్ని రోజుల నుంచి కాంతి ఈ రోజు అవుతుందా అనుకుంటాడు. కానీ ఒకటేసారి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తోటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ కంటే కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ ఉన్నటువంటి పెద్ద మనుషులు, పిల్లలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్ అండ్ స్టడీ డ్రైవ్ చేయమని, ఆ డ్రైవ్ చేసినప్పుడు కూడా ప్రమాణాలను పాటించమని, హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా విధిగా ధరించమని వాళ్ళందరినీ కూడా మా పోలీస్ శాఖ తరపు నుంచి, సైబరాబాద్ మాదాపూర్ ట్రాఫిక్ జోన్ తరపు నుంచి రిక్వెస్ట్ చేయాలని ఉంటుందండి. ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఇది రోడ్ సేఫ్టీ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్, అదొకటి మొదలు పెట్టుకుంటారా. అరైవ్ అలైవ్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే సేఫ్గా ఇంటికి చేరుకోండి అనేది ఉద్దేశం. ఎవరైతే రోడ్డును ఉపయోగించి ప్రయాణం చేస్తుంటారో వాళ్ళందరూ కూడా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి సేఫ్ జర్నీ చేయాలనే ఉద్దేశంతో అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది.